హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. సిరి వైష్ణవ్ ఇద్దరూ కలిసి పొలాల దగ్గరికి వెళ్తారు. అలా సిరి వైష్ణవ్కి పొలాలన్నీ చూపిస్తూ ఉంటుంది. అలా కొంచెం సేపు ఆ పొలాల దగ్గర గడిపి ఆ పక్కనే ఉన్న చెరువు గట్టు దగ్గరికి వెళ్తారు. చెరువు గట్టు దగ్గరికి వెళ్ళగానే వైష్ణవ్కి ఆ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. వైష్ణవ్, సిరి, ఈ ప్లేస్ చాలా బాగుంది, అందులో ఈవినింగ్ సన్సెట్ కూడా కనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. సిరి, హా బావా, ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, రోజులో ఒక్కసారైనా ఇక్కడికి వస్తాను, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఈ ప్లేస్ ఎవరికైనా నచ్చాల్సిందే, అంత బాగుంటుంది. వైష్ణవ్, అవును సిరి, నువ్వు చెప్పింది నిజమే, ఈ ప్లేస్ ఎవరికైనా నచ్చాల్సిందే, చాలా బాగుంది. అయినా నీలా పల్లెటూరులో పెరగాలంటే కూడా అదృష్టం ఉండాలి, అయినా నాకు పెరిగే అదృష్టం లేకపోయినా అల్లుడయ్యే అదృష్టం ఉందిలే. సిరి, అవునవును, చాలా బాగుంది నీకు అదృష్టం. అసలు మీ అమ్మగారికి నన్ను వద్దనటానికి మెయిన్ రీజన్ ఇది నేను పల్లెటూరులో ఉంటానని, నాకు ఆస్తి సరిగ్గా లేదని, మొత్తం పొలాలే ఉంటాయని. అదే మీ మామయ్య వాళ్ళకైతే బిజినెస్ ఉందని, చాలా ఆస్తి వస్తుందని చెప్పింది. వెళ్ళు మీ మామయ్య వాళ్ళ దగ్గరికి. అసలు నువ్వు మిల్క్ బాయ్వి, ఈ పల్లెటూరులో ఉన్నావంటే చాక్లెట్ కలర్లోకి వచ్చేస్తావు. వైష్ణవ్, ఏంటి ఆ మాటలు, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు అదే మాటలు మాట్లాడతావు, ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే తిరిగి ఏమీ సమాధానం చెప్పను, డైరెక్ట్గా తాళి కట్టేసి తరువాత అందరితో మాట్లాడతాను, అప్పుడు కూర్చొని మాట్లాడుకోండి ఎవరికిచ్చి చెయ్యాలని. సిరి, అవునా, అయితే ఇప్పుడే వెంటనే కట్టే తాళి, నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నా, నువ్వు ఇప్పుడే తాళి కట్టినా వెంటనే కట్టించుకొని వచ్చేస్తా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వైష్ణవ్, అవునవును, మీకెందుకుంటుంది అభ్యంతరాలు, ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, తర్వాత దీని గురించి ఆలోచిస్తూ. నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను లైఫ్ లాంగ్, ఎప్పటికీ మర్చిపోవద్దు. నీకు ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ అయినా నేను నీ పక్కనే ఉంటాను, నిన్ను క్షణం కూడా వదలను, నువ్వు లేకపోతే నా లైఫ్లో అదే నాకు మైనస్, నీకు మించిన నా లైఫ్లో నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. సిరి, కానీ బావా, మరేమో అత్తయ్య నిన్ను నా నుంచి ఎలా దూరం చేయాలా అని ఆలోచిస్తుంది. వైష్ణవ్, నీ నుంచి నన్ను ఎవ్వరూ దూరం చేయలేరు, అది మా అమ్మైనా సరే, నీ చెయ్యి నా ప్రాణాలు పోయే వరకు వదలను. సిరి, సరే బావా, ఇప్పుడు అవి అంతా ఎందుకు, హ్యాపీ మూడ్ నుంచి సాడ్ మూడ్లోకి వెళ్ళిపోతున్నాం, అసలే మనం ఇక్కడికి వచ్చింది కొంచెం టైం స్పెండ్ చేద్దామని కదా. వైష్ణవ్, హా అవును, కానీ ముందు ఆ టాపిక్ తీసి మాట్లాడింది ఎవరు, నువ్వే కదా, మరి నన్ను అంటావే ఎందుకు, నువ్వు అలా మాట్లాడకుండా ఉండుంటే ఈ సమయానికి మనం మన ప్రేమ కబుర్లు చెప్పుకునే వాళ్ళం, మూడంతా స్పాయిల్ చేసి నువ్వు అనేది మాత్రం నన్ను, ఇది ఎక్కడ న్యాయం పాపా. సిరి, ఓయ్ పాపేంటి పాప, నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను. వైష్ణవ్, అవునా పొట్టి మరదల్, నువ్వు నా కంటికి పాపలానే కనిపిస్తావు, నా క్యూట్ పొట్టి కదా నువ్వు, అందుకే నిన్ను క్యూట్గా పాప అన్నా. సిరి, పొట్టినా, నేనేమంత పొట్టిగా లేను, నువ్వే తాటి చెట్టులాగా పెరుగుతూ పోయావు, నన్నేం చేయమంటావు దానికి. వైష్ణవ్, ఏంటి బావని పట్టుకొని మర్యాద లేకుండా తాటి చెట్టు పెరిగావని అంటున్నావు, నీ మీద అత్తకు చెప్పనా నన్ను ఇలా అన్నావని. సిరి, చెప్పుకో, నేనే మా అమ్మకు భయపడను, ఇక్కడ నా వెనక మా నాన్నున్నాడు నన్ను సపోర్ట్ చేయడానికి, అయినా నువ్వేమైనా ఇంకా చిన్న పిల్లాడివా అనుకుంటున్నావా, అమ్మకు చెప్తా అత్తకు చెప్తా అంటున్నావు. వైష్ణవ్, అమ్మో, ఊర్లో ఉన్నప్పుడు సైలెంట్గా ఉండి ఇక్కడికి వచ్చినాక నాకు మరీ వైలెంట్గా తయారైపోతున్నావు, ఎక్కడి దాచిపెట్టావు ఇన్ని రోజులు ఈ మాటలన్నీ, కనీసం అక్కడ నోరు తెరిచి ఏమీ ఎక్కువ మాట్లాడవు, ఇక్కడ మాత్రం టపాకాయలా పేలుతూనే ఉన్నావు. సిరి, ఇది నా ఊరు, నా రాజ్యం, ఇక్కడ ఎలా ఉన్నా నన్ను అడిగేవాడే లేడు, టపాకాయ కాకపోతే రాకెట్లా దూసుకుపోతా, నీకేమన్నా ఇబ్బందా. వైష్ణవ్, అమ్మ పొట్టిదానా,
పొట్టిదానివే కానీ చాలా గట్టిదానివి. నీతో మాటల్లో నేను అస్సలు గెలవలేను. నన్ను వదిలే తల్లి. సిరి అలారా దారికి. ఈ సిరిచందన అంటే ఆ మాత్రం భయం ఉండాలి. వైష్ణవ్ అబ్బో సరేలే మేడం, ఇక నుంచి భయపడటం అలవాటు చేసుకుంటా. అలా కొంచెం సేపు ఆ చెరువు గట్టు దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకా చీకటి పడుతుండటంతో అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతారు. అలా వాళ్ళు ఊర్లో వెళ్తూ ఉండగా సిరి దగ్గరకు ఒక అతను వచ్చి, ఎలా ఉన్నావు సిరి, ఎప్పుడొచ్చావు ఊరికి అని అడుగుతాడు. సిరి బాగున్నాను నవీన్ అన్న, పొద్దునే వచ్చాను. అత్త వాళ్ళు బాగున్నారా? నవీన్ బాగున్నాను సిరి, అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను అన్నా అని పిలవద్దని. సిరి మరి అన్నా అని పిలవక ఇంకేమని పిలవాలి? నవీన్ మా అమ్మని అత్త అని పిలిచి నన్ను అన్నా అని పిలుస్తున్నావు, ఇదేం చెప్పు? సిరి నువ్వు నాకు ప్రపోజ్ చేయకముందు మామూలుగానే పిలుస్తున్నా, నువ్వే ప్రపోజ్ చేశాకే కదా అన్నా అని పిలుస్తున్నాను. వైష్ణవ్ కన్ఫ్యూజన్తో సిరిని నవీన్ని మార్చి చూస్తాడు. నవీన్ నీకు దండం పెడతా సిరి, ఆ ప్రపోజ్ విషయం అస్సలు గుర్తు చేయకు. నా జీవితంలో అదొక పెద్ద పీడకల, నువ్వు దాన్ని మళ్ళీ గుర్తు చెయ్యకు. వైష్ణవ్ ఏంటి, ప్రపోజ్ చేయడం పెద్ద పీడకలనా? ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకు చెప్పండి. నవీన్ వైష్ణవ్ ఎవరా అన్నట్టు సిరిని చూస్తాడు. సిరి తను మా బావ వైష్ణవ్, మహేంద్ర మామయ్య వాళ్ళ కొడుకు, బెంగళూరులో ఉంటారు అని చెప్తుంది. నవీన్ హాయ్ బ్రో. వైష్ణవ్ హాయ్. ఇది సరే కానీ ఏదో ప్రపోజల్ అన్నారు, పీడకలు అన్నారు, అదేంటో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, చెప్పరా? నవీన్ ఏంటి బ్రో, నా బాధ మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా? సరే చెప్తాను వినండి. నేను 10th క్లాస్ చదివేటప్పుడు సిరి 9th క్లాస్. రోజు తనని స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాను. తను నాకు బాగా నచ్చి ఒకరోజు ఒక పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకువెళ్ళి ప్రపోజ్ చేశాను. ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఏమని చెప్తారు? ఇష్టం ఉంటే ఇష్టమని చెప్తారు, లేదంటే లేదని చెప్పాలి. కానీ ఈ సిరి మాత్రం ఏం చేసిందో తెలుసా? వైష్ణవ్ సిరి వైపు చూస్తాడు. సిరి నవ్వుతూ ఉంటుంది. నవీన్ వెళ్ళి ప్రపోజ్ చేస్తే చక్కగా చాక్లెట్ తీసుకునింది, ఫ్లవర్ తీసుకునింది. తర్వాత చెప్తానని చెప్పింది. సరేలే చెప్తుంది కదా అని వెయిట్ చేస్తుంటే నన్ను ప్రిన్సిపల్ రూమ్లోకి పిలుస్తున్నారని ఒక అబ్బాయి వచ్చి చెప్తే వెళ్ళాను. తీరా ఆడ చూస్తే సిరి నా మీద కంప్లైంట్ చేసింది, నేను తనకి ప్రపోజ్ చేశానని. ప్రిన్సిపల్ ఫుల్లుగా వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. అమ్మయ్య అయిపోయింది కదా అనుకున్నాను. కానీ నాకు తెలియదు అసలు కథ తర్వాతే ఉందని. వైష్ణవ్ అవునా, ఏమైంది తర్వాత? నవీన్ ఈవినింగ్ ఇంటికి వచ్చాను. నేను వచ్చిన కొంచెం సమయం తర్వాత సిరి వాళ్ళ నాన్నతో పాటు మా ఇంటికి వచ్చింది. మా అమ్మకి ప్రపోజ్ చేశానని చెప్పింది. అంతే, ఇంకేముంది. మా అమ్మ చీపురు కట్ట విరిగేదాకా కొట్టింది అని చెప్తాడు. అలా అతను చెప్పగానే సిరితో పాటు వైష్ణవ్ కూడా గట్టిగా నవ్వుతాడు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.